ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేస్తున్నామన్న డిప్యూటీ సీఎం పవన్ 2-3 నెలల్లో పూర్తి స్థాయి యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తామని స్పష్టం. ఏపీ అసెంబ్లీ షెడ్యూల్లో మార్పులు. ఈ నెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు. ఏపీ శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళన. మండలిలో ఎమ్మెల్సీల ప్లకార్డులతో నిరసన. ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం బిజీ. పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు. జూబ్లీహిల్స్ ఉప పౌరుపై బీఆర్ఎస్ ఫోకస్. డివిజన్ల వారీగా బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం. జూబ్లీహిల్స్ లో మార్నింగ్ వాక్ విత్ బూత్ సభ్యులు. పలు శంకుస్థాపన పనులు ప్రారంభించిన మంత్రి వివేక్. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ధర్నా. మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు. చిలకలూరుపేటలో మాజీ మంత్రి విడుదల రజనీ హౌస్ అరెస్ట్. చలో పిడుగురాళ్లకు వెళ్లకుండా విడుదల రజనీని అడ్డుకున్న పోలీసులు. మజిలీపట్నంలో మెడికల్ కళాశాలను ముట్టడించిన వైసీపీ. కళాశాలలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం. వైసీపీకి ఎదురు దెబ్బ. టీడీపీలోకి మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. నేడు చంద్రబాబు సమక్షంలో కూటమిలోకి పలువురు నేతల చేరిక. నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త. 12,452 పోలీసు ఉద్యోగాల భర్తీకి కసరత్తు. వికారాబాద్ జిల్లా చేన్ గోముల్ పిఎస్ దగ్గర ఉద్రిక్తత. భూమి రిజిస్ట్రేషన్ విషయంలో ఆందోళనకు దిగిన హైదరాబాద్ వాసు. వనస్థలిపురం సహారా ఎస్టేట్ ఇంట్లోకి చొరబడిన మహిళ. రుద్రాలి మెడలో బంగారు గొలుసును లాక్కెళ్లిన చైన్ స్నాచర్. ఏపీ తురకపాలెంలో భయాందోళనతో ప్రజలు. మరణాలపై ఇప్పటికీ కరువైన స్పష్టత. ప్రకాశం జిల్లా కొండపేటలో రెచ్చిపోయిన దొంగలు. వీఆర్ఓ ఇంట్లో పెద్ద మొత్తంలో నగలు స్వాధీనం చోరీ. నెల్లూరు జిల్లాలో నయాబ్ రసూల్ గంధం మహోత్సవం. వక్ఫ్ బోర్డు ఆదేశాలతో ఫయాజ్ అహ్మద్ కు గంధం ఎత్తే అవకాశం. కర్ణాటకలో కురిసిన వర్షాలకు ఉప్పొంగిన చిత్రావతి నది. సోమగట్ట, పలగలపల్లి, చాగలేరు పరిసర ప్రజలకు నిలిచిన రాకపోకలు. బనగాలపల్లిలో అనధికార లేఅవుట్లను రెగ్యులేట్ చేసుకోవాలి. 30 అక్రమ లేఅవుట్లకు నోటీసులు ఇచ్చామన్న ఈవో సతీష్. విశాఖ హెచ్పిసిఎల్ విస్తరణ ప్లాంట్లో ప్రమాదం. ప్లాంట్లో కంప్రెసర్ లీక్ అవడంతో వ్యాపించిన మంటలు, తప్పిన ప్రమాదం. తిరుపతిలోని కరకంబాడి రోడ్లో తాగుబోతుల హల్చల్. మద్యం మత్తులో బాటిల్తో దాడి చేసిన యువకుడు. ముంబైలోని యాపిల్ స్టోర్ దగ్గర ఐఫోన్ కోసం తోపులాట. క్యూ లైన్ లో నిలబడలేక స్టోర్లోకి దూసుకొచ్చిన జనం. భారత్ దాడి నిజమే, మా స్థావరం ధ్వంసమైంది. పాక్ బండారం బయటపెట్టిన లష్కరే ఉగ్రవాది. శ్రీలంక స్పిన్నర్ ధునీత్ వెళ్లలాగే తండ్రి అకాల మరణం. విషయం తెలిసి షాక్ కు గురైన ఆఫ్ఘన్ బ్యాటర్ నబీ.